2015 అక్టోబర్ 22 ఆ రోజు విజయదశమి. ప్రాంతం అమరావతి దగ్గరలోని ఉదండ రాయనిపాలెం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారత ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రోజు అది. చంద్రబాబు మోదీ పార్టీల కూటమి అధికారంలో ఉన్న రోజులవి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కువగా రాజధాని నిర్మాణంపైనే ఫోకస్ చేసింది. సీన్ కట్ చేస్తే 10 ఏళ్లు గడిచిపోయాయి. అమరావతిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అటు మరోసారి అధికారంలోకి అదే కూటమి వచ్చింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు అమరావతిలో ప్రస్తుత పరిస్థితులేంటి? విజయవాడ, గుంటూరు నగరాలకు దగ్గరలో ఉండే ప్రాంతం అమరావతి. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించాలని నాటి ప్రభుత్వం భావించింది. మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లిలోని 31 గ్రామాలు కలిపి రాజధానిగా ఏర్పాటు చేయాలనుకున్నారు. అమరావతి కోసం 60 రోజుల్లో 25,000 రైతుల నుంచి 30,000 ఎకరాలను సమీకరించారు. ఇక ఆ తర్వాత అమరావతిలో ఒక్కొక్కటిగా నిర్మాణాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన భవన సముదాయానికి 2016 అక్టోబర్ 28న అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. 2016 జనవరిలో తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు సిద్ధం చేశారు. ఇక్కడ 2019 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. సాధారణ పరిపాలన మొదలైన తర్వాత శాశ్వత వసతి కోసం నిర్మాణ పనులు మొదలుపెట్టారు. వీటిలో ముందుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు ప్రారంభించారు. వీటి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. ఫినిషింగ్ స్టేజ్ కి దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన కట్టడాలు కూడా 90% పూర్తయ్యాయి. ఇక గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల కోసం క్వార్టర్స్ పనులు దాదాపు సగం వరకు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. అలాగే జడ్జి క్వార్టర్స్ పనులను కూడా మొదలు పెట్టారు. అటు పార్కులు, సామూహిక అవసరాల కోసం అందులో 30% భూములు కేటాయించారు. రోడ్లు 1600 కిలోమీటర్ల పొడవును నిర్మించే ప్రతిపాదన చేశారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతిలో చాలా పనులు ఆగిపోయాయి. అయితే 2024లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది. గెలిచిన వెంటనే రాజధాని నిర్మాణ పనులు చేపడతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పటి వరకు సగం నిర్మాణాల్లో ఆగిపోయిన కట్టడాలు ఎంతవరకు పనికొస్తాయన్న దానిపై క్లారిటీ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.